క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే తర్వాత 3-4 నెలలకి 2022లోనే సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం, కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా. ఇవన్నీ అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది. ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది.